ఇప్పుడు దళిత క్రైస్తవులు అంటే మనం ఒకప్పుడు హిందువులు తెలుసుకోండి, హిందూయిజం తెలుసుకోండి, భారత సంస్కృతి తెలుసుకోండి, సాంప్రదాయాలు తెలుసుకోండి. వీళ్ళు ఏంటంటే మత పిచ్చితో మతంలో దింపేస్తున్నారు. ప్రభువు నమ్ముకో 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 అంటారు. నమ్ముకున్న తర్వాత బాప్తీసం తీసుకో తీసుకో అంటారు. అది ఇప్పుడు వాళ్ళు పెట్టుకున్న సభ వేరు. ఆ సభ గురించి వాళ్ళు ఏం మాట్లాడలేదు. అది రాజకీయ సభ అయిపోయింది. ఒక పాలిటిక్స్ సభ అయిపోయింది. మీరు బతికేదేమో ముసుక. ముసుగులో బతుకుతున్నారు మీరు. అర్థమైందా? దొంగ మత ప్రవర్తన మీరు. ఇప్పుడు దళిత క్రైస్తవులంటే వాళ్ళు పెట్టిన సభ దళిత క్రైస్తవుల్ని ఎలా డెవలప్ చేసుకోవాలి, వాళ్ళ సమస్యలేంటి, వాటిని ఎలా పరిష్కరించుకోవాలి, ఒకవేళ రాజకీయంగా ఎవరైనా హెల్ప్ తీసుకోవాలనుకుంటే అలాగే వైఎస్ఆర్సీపీ నుంచి కానీ అలాగే టీడీపీ నుంచి కానీ సపోర్ట్ తీసుకోవాలి. అంతేకాని వాళ్ళ ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం కరెక్ట్ కాదు. ఆ ప్రశ్నారావు అంటారు వాడిని, వాడు రావణ అంటారు, వాడి బిరుదు. అదొకటి. అట్లాంటిది ఇంకొకడు జాడా శ్రావణ్ కుమార్. అతను ఒక పాలిటిక్స్, ఇంతకు ముందు లాయర్ చేశాడు, ఏదో జడ్జి చేశాడు అంటున్నారు ఈ మధ్యన. మరి ఏది చేసినా ఆ సభ గురించే మాట్లాడుకోవాలి. ఇప్పుడు ఎన్డీఏ గవర్నమెంట్ దాన్ని విమర్శించడం ఏంటి? సిబిఎన్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని. రావణ అనేవాడు చాలా అసభ్య పదజాలాన్ని వాడాడు. పవన్ కళ్యాణ్ గారి నోట్లో అని, రాధా మనోహర్ దాస్ నాలుగు పోసి పవన్ కళ్యాణ్ గారి చేతిలో పెడతానని, ఇట్లాంటి వ్యవహారాలు వాళ్ళు మాట్లాడకూడదు. ఒరే, మీకు ఒకటి చెప్తున్నా, నువ్వు హిందువుని కాదా, హిందువే అంటావు, మళ్ళీ సెక్యులరిస్ట్ అంటావు నువ్వు. అసలు నువ్వు ఎవడవి? ఇంతకీ నువ్వు ఎవడవి? క్రైస్తవుడువా, దళితుడువా, హిందువా, సెక్యులరిస్టువా? ముందు అది తెలుసుకో. నోటికొచ్చినట్టు మాట్లాడకరా ఆంబోతులాగా బలిసావని. నువ్వు ప్రశ్నారావు, నువ్వు ఎవరికి సపోర్ట్ చేస్తున్నావు? జగన్కి సపోర్ట్ చేస్తున్నావు, చేసుకో, నో ప్రాబ్లం. అర్థమైందా? అంతేగాని వీళ్ళని అసభ్యంగా మాట్లాడుతూ నీకేం అర్హత? ఎందుకు మాట్లాడారు మీరు? అక్కడ దళితుల్ని, దళిత క్రైస్తవుల్ని, ఆ సభకు వచ్చిన వాళ్ళని రెచ్చగొడతాకి దళిత క్రైస్తవులకు చెప్తున్నా, అమ్మా మీరు ప్రభువు నమ్ముకోండి, ప్రార్థన చేసుకోండి, ప్రచారం చేసుకోండి. యేసు ప్రభు కూడా, ఎందుకంటే ఒక దైవ స్వరూపుడు, మంచివాడు, అది ఓకే. కానీ వీళ్ళ మాటలు నమ్మకండి. ఒక్కసారి పెట్టిన మీటింగ్ ఏంటి, వాళ్ళు మాట్లాడిన మాటలు ఏంటి మీరు తెలుసుకోండి. చాలా దుర్మార్గమైన మా భాష, నిత్యాతి నికృష్టమైన భాష వాళ్ళు అక్కడ ప్రవర్తించారు. దయచేసి మీరు మారండి. మనం ఒకప్పుడు హిందువులు తెలుసుకోండి, హిందూయిజం తెలుసుకోండి, భారత సంస్కృతి తెలుసుకోండి, సాంప్రదాయాలు తెలుసుకోండి. వీళ్ళు ఏంటంటే మత పిచ్చితో మతంలో దింపేస్తున్నారు. ప్రభువు నమ్ముకో 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 అంటారు. నమ్ముకున్న తర్వాత బాప్తీసం తీసుకో తీసుకో అంటారు. బాప్తీసం తీసుకున్న తర్వాత పాస్టర్గా నువ్వు పాస్టర్ అవుతావు, నీకు బాగుంది చేసి, అది మనలో రెచ్చగొడతావు, మన పాస్టర్ అవుతావు. పాస్టర్ అయితే మీకు ఇంత ఇన్కమ్ వస్తుందని చెప్తుంటారు. అట్లా ఈ మతాల్లో దిగిపోవటం. సారీ, ఒక మతానికి కించపరచాలని కాదు, చేసుకో, నో ప్రాబ్లం. అంతేగాని వీళ్ళేంటి, తీరా దిగిపోయిన తర్వాత పాలిటిక్స్ పరంగా వాడేసుకుంటూ మొదలు పెట్టారు. ఎందుకంటే వీళ్ళకి కూడా ఎమ్మెల్యే కావాలి, ఎంపీ కావాలి, సంథింగ్ ఏదో ఒక పదవి కావాలి అంటే మిమ్మల్ని ఉపయోగించుకోవాలి, మిమ్మల్ని రెచ్చగొట్టాలి. అర్థమైందా? ఒక పార్టీ ఇలా మాట్లాడితేనే ప్రతిపక్ష పార్టీ కానీ అధికార పక్ష పార్టీ కానీ వీళ్ళకి ఒక వాల్యూ ఇస్తుంది అనమాట. ఇస్తే వీళ్ళు అధికారంలో రావాలి. ఏదో ఒక విధంగా ఇంకా వీళ్ళకి మెయిన్ డబ్బు పిచ్చితో ఇంకా పదవుల పరంగా, డబ్బు పరంగా సంపాదించుకోవాలి, పోగు చేసుకోవాలి. ఒరే, మీరు సంపాదించింది ముందు మీ దళిత క్రైస్తవులు ఎవరున్నారో వాళ్ళకి ధర్మాన్ని చేయండి. దాదాపు మీరు 100 కోట్లు 1000 కోట్లు సంపాదించారు. ఈ కులం పేరు చెప్పుకుని, మతం పేరు చెప్పుకుని ఇలా దోసుకున్నారు. ఇవన్నీ కూడా ముందు వాళ్ళకి దానం ధర్మం చేయండి. చాలా పేదరికంగా మగ్గిపోతున్నారు మిమ్మల్ని నమ్ముకుని వాళ్ళకి తింటాక తిండి లేక, ఉంటాక ఇల్లు లేక, పనులు చేసుకుందాం అంటే పనులు లేక వాళ్ళు చాలా అలమటిస్తున్నారు. ముందు వాళ్ళకి హెల్ప్ చేయండి, వాళ్ళు సహకరించండి, వాళ్ళని లక్షాధికారులు చేయండి, వాళ్ళకి ఇల్లు కట్టండి, వాళ్ళకి ఏమన్నా ఎంతో అంత వ్యాపార పరంగా కానీ, ఉద్యోగ పరంగా కానీ హెల్ప్ చేయండి. అంతేగాని మీరు అట్లాంటి చేయరు. ఇట్లా ఎవరినో ఒకటి విమర్శించేసి ఫామ్ అయిపోవాలి, ఏదో ఒకటి చేసేయాలని అల్ల పొల్లోని ఇలా చేయొద్దు. ఇట్లాంటి పాలిటిక్స్ మానుకోండి. అర్థమైందా? అందరూ కలిసి బతికే విధానాన్ని చెయ్యాలి. మీటింగ్ అనేది, సభ అనేది ఎలా ఉంటాయంటే మంచి మెసేజ్ వెళ్ళాలి. అంతేగాని ఎవరినో రెచ్చగొట్టి, ఇవాళ చూడు, ఇవాళ మేమందరం మీకు టార్గెట్, మాకు మీరు టార్గెట్ అయ్యారు. కారణం ఏంటి? ఇలా విమర్శలు చేయబట్టే. ఇలా టార్గెట్ అయ్యే పనులు చేసుకోకండి. మీ భవిష్యత్తు మొత్తం సర్వనాశనం అయిపోద్ది. అది జాగ్రత్త కాపాడుకోండి. అలా అంత మొగాళ్ళరా మీరు, అంత మనగాళ్ళరా మీరు? అసలు ఆ సబ్జెక్ట్ ఎందుకు, దానికి అవసరం ఏంటి మీరు? ఉదాహరణకి మీ పేర్లు ఏంటి? రామణ, ప్రశ్నారావు, జాడా శ్రావణ్ అంటే ఏంటి? ఆ హిందువుల పేర్లు. మీరు పెట్టుకోవాల్సిన ప్రేరణ ఏంటంటే, మీరు మతం మార్చుకున్నారు కాబట్టి ఏసేబు, యెహోవా, దోమునీకు, ఇట్లా పౌలు, ఇసాకు, ఇట్లాంటి పేర్లు ఉంటాయి మీ పేర్లు.
ప్రభు మతంలో బైబిల్‌లో ఆహ్, లోక ఇట్లా చాలా చాలా యెహోనా, యెహోవా ఇలాంటివి ఎన్నో ఉంటాయి. అలాంటి పేర్లు పెట్టుకోవాలి. మీరు బతికేదేమో ముసుక. ముసుగులో బతుకుతున్నారు మీరు. అర్థమైందా? దొంగ మత ప్రవర్తన మీరు. నిజమైన వాళ్ళు బాధలు పడతారు పాపం. తిండి తినక మిమ్మల్ని నమ్ముకుని. మీరు మాత్రం హిందూ పేర్లు పెట్టుకుంటారు. క్రైస్తవులుగా బతుకుతారు. హిందువులను రెచ్చగొడతారు. దళితులుగా బతుకుతారు. ఇయన్నీ మానుకోండిరా. ఏదో పాలిటిక్స్ మానుకోండి. అమాయక ప్రజలను మోసం చేయకండి. అమాయక క్రైస్తవుల్ని, అమాయక దళితుల్ని వాడుకోవద్దు మీ స్వార్థం కోసం. కృష్ణారావు, జడా శ్రావణ్ ఇంకా ఆ స్టేజీ మీదకి ఎవడెవడొచ్చాడో నేను క్రైస్తవుని కాదంటాడు. మరి అక్కడికి ఎందుకు వెళ్ళవరా నువ్వు కృష్ణారావు? రావణ్ అంట పెద్ద హీరోలాగా ఆ స్టేజ్ మీద పోజులేంట్రా. మాకు రావా మాత్రం? నీకన్నా ఇంకా డబల్ ఉంది. కావాలంటే ఇస్తాం, నీకు ఫుల్ గా ఇస్తాం. నిన్ను వదలంరా. నీ గురించి నేను ఎప్పటి నుంచో చూస్తున్నాను. నీకు బాగా పడతాయి, అవి గుర్తుపెట్టుకో. ఏడా శ్రావణ్, నువ్వు పక్కాగా తెలుసు వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్వి. నువ్వు బాగా కొట్లాడుతుంటావు ఏది అమరావతి గురించి అని అవని ఇవని. ఆ? ఓకే, పార్టీ పరంగా ఉండండి. పార్టీ పరంగా సపోర్ట్ చేయండి. ఎవడైనా చేసుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. ఇప్పుడు నేను నా పార్టీకి నేను చేసుకుంటా, అట్లా చేసుకోండి. అంతేగాని కులాన్ని ఉపయోగించుకుని, మతాన్ని ఉపయోగించుకుని ఇలాంటి దౌర్భాగ్య రాజకీయాలు చేయకండి, మానుకోండి. నోరు అదుపులో పెట్టుకోండి. మీకు నాలుకలు కోస్తాం, మీకు బొక్కలు తీస్తాం. ఆ ఏంటి చుక్క ముక్క బొక్క అంతా మాకు అలవాటు. అర్థమైందా? అట్లాంటి పరిస్థితులు తెచ్చుకోకండి. సార్ అదే మరి తెలుగు 2 రాష్ట్రాల్లో ఏ ఇష్యూ జరిగినా గానీ పవన్ కళ్యాణ్ గారు అంటగట్టి దాన్ని ఇష్యూ చేస్తారు. ఎందుకని? ఉం. అరే మీరు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? మాకు తెలుసు అది. ఎందుకంటే ఎన్డీఏ గవర్నమెంట్ నుంచి పవన్ కళ్యాణ్ పక్కకు తప్పుకుంటే అర్థమైందా, మీరు వైఎస్ఆర్సీపీని గెలిపించుకోవచ్చు అనే ప్లాన్ ఉంటుంది. ఆయన రెచ్చగొడుతున్నారు, ఆయన టార్గెట్ చేశాడు. కానీ మీరు తెలుసుకోవట్లే, ఆయన ఇంకా స్ట్రాంగ్ అవుతున్నాడు. ఇప్పుడు 5 ఏళ్ళు 10 ఏళ్ళు 15 ఏళ్ళు పోతే ఆయన ముఖ్యమంత్రి అవ్వాలా అవో ఇవో అనుకున్నాడు. ఇప్పుడు ఏంటి, ఒక 50 ఏళ్ల లాంటిది అయినా సరే అదే గవర్నమెంట్ అట్లాగే ఫామ్ చేయాలని వాళ్ళందరూ పగడబంది ఇంకా స్ట్రాంగ్ అవుతున్నారు. మీరు ఎంత రెచ్చగొడుతున్నారో వాళ్ళు అంతకంతకు రెచ్చిపోయి మీకెట్లా మిమ్మల్ని ఎలా రివెంజ్ తీర్చుకోవాలో ఏం చేయాలనేది కూడా ఆ గవర్నమెంట్ డిసిషన్ అలా ఉంటుంది. ముందు ముందు వాటికి అన్నిటికీ మీరే పనిష్మెంట్ అయ్యి అనుభవిస్తారు.